అదర్ రీజన్స్ ఆర్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో మెయిన్గా మనకి ఒబేసిటీ అనేది కంపేర్ టు ప్రీవియస్ 10 yearsకి ఒబేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ లైక్ వీఆర్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ జంక్ ఫుడ్, రిడ్యూసింగ్ అవర్ ఫైబర్ ఫుడ్, హెల్దీ ఫుడ్. దీనివల్ల రిఫైన్డ్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ అదర్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, టొబాకో, చూయింగ్ ఆర్ స్మోకింగ్, ఇటువంటివి కూడా మన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూ ఉండటం వల్ల ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ అవేర్నెస్. మనలో చాలామందికి అవేర్నెస్ కొద్దిగా కంపేర్ టు ప్రీవియస్ టైం మనకి అవేర్నెస్, క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరగడం వల్ల మనం రెగ్యులర్గా చెక్ చేయించుకోవటము, ఏదైనా గడ్డ వచ్చినా ఇవాల్యుయేట్ చేయటము చెప్తారు. కొద్దిమంది నా దగ్గరికి పేషెంట్స్ వచ్చారు, మా అమ్మమ్మ వచ్చేది లూజ్ మోషన్స్తో చనిపోయింది, ఎందుకో రీజన్ తెలియదు, క్యాన్సర్ అనుకుంటున్నామని. టెస్టులు కూడా చేయించుకునే వాళ్ళు కాదు కొద్ది ఓల్డ్ జనరేషన్లో. బట్ నౌ నెంబర్ ఆఫ్ స్క్రీనింగ్స్ పెరిగాయి, నెంబర్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్ పెరిగాయి, పేషెంట్స్ అవేర్నెస్ పెరిగింది. దీనివల్ల కూడా ఎక్కువ టెస్ట్లు చేయటం వల్ల కూడా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సెకండ్ మనది అవేర్నెస్ పెరగడం వల్ల, ఓల్డర్ జనరేషన్ పీపుల్ ఉండటం వల్ల, అండ్ పొల్యూషన్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. థ్యాంక్ యూ.